వెల్కమ్ టు మెట్రో ఉదయం. భారతీయ జనతా పార్టీ నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ ఆధ్వర్యంలో నేడు అమరవీరుల స్తూపం దగ్గర నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పాల్గొని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్. ప్రతి భారతీయుడు కలలను నెరవేర్చే బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్తో పొదుపు పెట్టుబడులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వడ్డేపల్లి నరసింహ రాములు, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, పార్లమెంటు కో కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి, ఆబోతు రాజు యాదవ్, నర్సంపేట పట్టణ కౌన్సిలర్లు శీలం రాంబాబు, జుర్రు రాజు, బోడ గోలియా, జిల్లా కౌన్సిల్ సభ్యులు పొదిల్ల రామచందర్, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈనాడు మొన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ఈ సంవత్సరానికి గాను ఏదైతే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను విడుదల చేశారో దానికి ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజల దగ్గర నుంచి విపరీతమైన స్పందన వెలువడుతుంది. ఎందుకనంటే ఈనాడు 2.5 లక్షల నుంచి 12 లక్షల వరకు కూడా ఆర్థిక పన్ను మినహాయింపు చేయడం జరిగింది. 2.5 లక్షల నుంచి కూడా 12 లక్షల వరకు ఆర్థిక పన్ను కేటాయించేది కట్టేది ఎవరైనా సరే నిరుపేద కుటుంబాల నుంచి మధ్యతరగతి కుటుంబాల నుంచి కూడా ఎవరైతే పన్ను కడదామని ఉన్నారో వాళ్ళకు మినహాయింపు చేయడం అనేది దేశంలో 80% ఆఫ్ పీపుల్ ఈరోజు హర్షం వ్యక్తం చేస్తారు. మరి ఒక ఆర్థిక పన్ను మినహాయింపే కాకుండా ఇంకా చాలా విభాగాలలో ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ఈనాడు ప్రపంచ నాయకుడు బడుగు బలిగిన వర్గాల కోసం భారతదేశాన్ని ఈనాడు ముందుకు తీసుకెళ్తూ యువకులను కానీ రైతులను కానీ అక్కచెల్లెలను కానీ అందరికీ కూడా ఈ బడ్జెట్లో వారికి సానుకూలంగా ఉండేటట్టు నిర్మించడం జరిగింది. దానిలో ముఖ్యంగా రాష్ట్రాల హక్కులు మరియు వాళ్ళ ఉత్పత్తులు పెరిగే విధంగా మరియు 1.5 లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలు, స్ట్రీట్ వెండర్స్కు 30,000 విలువైన క్రెడిట్ కార్డులు, 70 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా మన సంబంధం లేకుండా ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా వైద్యం అందించడంలోనూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటే మన వాడుక భాషలో మోడీ పైసలు ఏదైతే రైతులకి ఈనాడు పంట పెట్టుబడి కోసం ఒక ఎకరానికి 6,000 నుంచి 10,000 రూపాయలు చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంస్కరణలు జరిగాయి. మరి ఇదివరకు గత 10 సంవత్సరాలుగా ఏమేమి ఇచ్చినామని అంటే చెప్పుకుంటూ పోతే రైల్వే దాంట్లో కూడా విపరీతమైన ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది తెలంగాణకు. మరియు మన దగ్గర రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇప్పుడు ఏదైతే నిమ్స్ ఆరోగ్య సంబంధించింది అయితే మన భువనగిరి దగ్గర నిమ్స్ కట్టడానికి సహకరించేది కేంద్ర ప్రభుత్వమే. మరి పీఎం సడక్ యోజన కింద నర్సంపేట నియోజకవర్గంలో కానీ తెలంగాణలో కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళు ఇచ్చిన 6 హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఏ ఒక్క పథకాన్ని వాళ్ళు ఇచ్చిన 6 పథకాలని ఏ ఒక్క పథకాన్ని కూడా అమలుపరచకుండా వాళ్ళు టైంపాస్ చేస్తాను. మరి ఇంత పెద్ద ప్రభుత్వాన్ని వాళ్ళు ఎలా విమర్శిస్తున్నారంటే ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ను రిలీజ్ చేస్తుందో రాష్ట్ర వారీగా కేటాయింపు ఉండదు. మరి ఈ చిన్న విషయాన్ని కూడా మర్చిపోయి